అనగానే టీవీ బర్నింగ్ టాపిక్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు పునర్వ్యవస్థీకరణలో తొలిసారిగా ముస్లిమేతరులకు చోటు కల్పించడం సంచలనంగా మారింది. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చరిత్ర మొదలైంది. ఒక వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ముస్లిం వర్గానికి చెందిన ప్రతినిధులు మాత్రమే ఉండే వక్ఫ్ బోర్డులోకి తొలిసారిగా ముస్లిమేతరులు అంటే హిందువులను సభ్యులుగా నియమిస్తూ మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక సంచలన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం అని చెప్పాలి. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, దీని ప్రభావం జాతీయ స్థాయిలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం కొన్ని సంప్రదాయాలకు, కొన్ని నిబంధనలకు మాత్రమే పరిమితమైన ఒక వ్యవస్థలోకి ఇప్పుడు సరికొత్త ఆలోచనలు, సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని ప్రగతిశీల నిర్ణయంగా అభివర్ణిస్తుంటే మరికొందరు దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను ప్రశ్నిస్తున్నారు. నిజానికి వక్ఫ్ బోర్డు అనేది ఒక ప్రత్యేకమైన చట్టం కింద పనిచేస్తోంది. దేశంలోని ముస్లిం కమ్యూనిటీకి చెందిన అనేక ఆస్తులు, ముఖ్యంగా మసీదులు, దర్గాలు, సమాధులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇంకా ధార్మిక సంస్థల నిర్వహణ, వాటి ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను ఈ బోర్డు పర్యవేక్షిస్తోంది. దీనికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. వక్ఫ్ బోర్డు అంటే కేవలం ఒక సంస్థ కాదు, అది ముస్లిం సమాజానికి చెందిన ఆస్తులను పరిరక్షిస్తూ వాటిని సరైన రీతిలో ఉపయోగించుకునేలా చూసే ఒక కీలకమైన వ్యవస్థ. అలాంటి ఒక బోర్డులోకి ఇప్పుడు ముస్లిమేతరులను నియమించడం అనేది నిజంగానే ఒక అనూహ్య పరిణామం. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక రకంగా రాజకీయ చదరంగంలో భాగంగానే అనేక మంది భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన ఆలోచనలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వక్ఫ్ బోర్డు నిర్వహణలో పారదర్శకతను పెంచడం, ఆస్తుల పరిశీలనను మరింత పకడ్బందీ చేయడం, అలాగే చట్టపరమైన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, దీని వెనుక ఒక బలమైన సంకల్పం ఉంది. అయితే వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణలో గత కొంతకాలంగా అనేక ఆరోపణలు, అవకతవకలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అవినీతిని అరికట్టడం, ఆస్తులను దుర్వినియోగం చేయకుండా చూడటం, బోర్డు కార్యకలాపాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడం వంటి లక్ష్యంతోనే ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోహన్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో సంస్కరణలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ వక్ఫ్ బోర్డు పునర్వ్యవస్థీకరణ కూడా అందులో ఒక భాగమే అని చెప్పాలి. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నప్పుడు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈసారి మోహన్ యాదవ్ ప్రభుత్వం ఏకంగా బోర్డు స్వరూపాన్ని మార్చేసింది. ఈ నిర్ణయం ద్వారా మైనారిటీ వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, కానీ అదే సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని బీజేపీ సందేశాన్ని పంపింది. వక్ఫ్ బోర్డులో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, న్యాయ నిపుణుల విభాగంలో సన్వర్ పటేల్ చైర్మన్ గా నియమించబడ్డారు. అంతేకాదు మనోజ్ మల్పాని, అనిమేష్ భార్గవ్ వంటి ముస్లిమేతర సభ్యులను బోర్డులో చేర్చడం అనేది నిజంగానే ఒక కీలక ఘట్టం. ఇది కేవలం నామమాత్రపు నియామకాలు కావు, వారికి బోర్డులో నిర్ణయాధికారం ఉంటుంది. వక్ఫ్ చట్టం 2025 ప్రకారం ముస్లిమేతర సభ్యులను కూడా చేర్చడానికి అవకాశం ఉంది. ఈ చట్టం దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతను, ఆధునికతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ఉద్దేశించబడింది. గతంలో ఉన్న వక్ఫ్ చట్టం 1995 ప్రకారం కేవలం ముస్లిం సభ్యులకు మాత్రమే బోర్డులో స్థానం ఉండేది. కానీ ఇప్పుడు ఈ సవరణల వల్ల సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఈ మార్పుల వల్ల వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరింత మెరుగుపడుతుందని, ప్రజలకు మరింత విశ్వాసం కలుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. మరి ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా వక్ఫ్ బోర్డుల పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేస్తుందా లేదా అనేది ఇక్కడ అసలు ప్రశ్న.
ఈ నిర్ణయం కేవలం పాలనా సంస్కరణ మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ సందేశం కూడా. బీజేపీ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదానికి కట్టుబడి ఉందని చూపించడానికి ఇది ఒక ప్రయత్నం. ముస్లిం వర్గాల్లో కూడా సంస్కరణలను ప్రోత్సహించడానికి, వారి ఆస్తుల నిర్వహణలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి ఇది ఒక ముందడుగు అని చెప్పాలి. దేశంలోని వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఇలాంటి నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ నిర్ణయం పట్ల కొన్ని ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వక్ఫ్ బోర్డు అనేది ఒక మతపరమైన సంస్థ అని, అందులో ముస్లిమేతరులను చేర్చడం అనేది మత స్వేచ్ఛకు విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఈ విషయంలో న్యాయపరమైన సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం వంటి కొత్త చట్టాల నేపథ్యంలో ఈ అంశంపై న్యాయపరమైన విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు బోర్డు నియామకాలపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా చూడాలి. ఏదైనా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక బహుముఖ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక బోర్డు పునర్వ్యవస్థీకరణ కాదు, ఇది ఒక కొత్త ఆలోచనకు నాంది. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న ఈ వక్ఫ్ బోర్డు నిర్ణయం కేవలం ఒక పరిపాలనా సంస్కరణగా మాత్రమే చూడలేం. ఇది మైనారిటీ వర్గాల వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి చేసిన ఒక ధైర్యమైన ప్రయత్నం. ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో, దీని భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సంస్కరణల దిశగా ఆలోచిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ మోడల్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టాలపై మరిన్ని చర్చలకు తెరలేపింది.